యేసుక్రీస్తుని గురించి ఈ లోకం అసలు ఏమనుకుంటుంది? చాలామంది అనుకుంటారు ఆయన ఒక పాశ్చాత్య సంస్కృతిని స్థాపించడానికి వచ్చినటువంటి వ్యక్తి అని, ఇస్రాయేల్ దేశానికి ప్రాతినిధ్యాన్ని వహించడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి అని చాలామంది చరిత్రకారులు లేకపోతే ప్రపంచంలో మేధావుల యొక్క అభిప్రాయం. కానీ ఆయన ఈ లోకంలో బ్రతికింది, ఈ లోకంలో జీవించింది 33.5 సంవత్సరాలు. ఆయన ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్, ఒక గొప్ప విద్యావంతుడు కాదు, ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వ్యక్తి కాదు. కనీసం ఒక 100 మైళ్ళు కూడా ఆయన ప్రయాణించలేదు. కానీ ఈ రోజుకి కూడా ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల బోధ ప్రపంచాన్ని ఈ రోజుకు కూడా ప్రభావితం చేస్తూనే ఉంది. చాలామంది అన్నారు ఈయన దుష్టుడు అన్నారు, దెయ్యం పట్టినవాడు అన్నారు. కానీ ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆయన కంప్లీట్లీ హ్యూమన్, కంప్లీట్లీ గాడ్. మానవుని యొక్క నైతిక విలువలను, మానవుడు ఏ విధంగా బ్రతకాలో మానవుని యొక్క విలువలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి, అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి వ్యక్తి. అదేవిధంగా మీరు బ్రతకాలి, అదేవిధంగా జీవించాలని ప్రపంచానికి బోధించినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు. ఒక మనిషిని క్షమించడం అలాగో నేర్పించినటువంటి వ్యక్తి, క్షమాగుణం కలిగి ఏ విధంగా జీవించాలో నేర్పించినటువంటి వ్యక్తి. వాక్యమైన దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుడు, శరీరంలో ప్రత్యక్షమైనటువంటి దేవాది దేవుడు ఆయన. అనుకుంటున్నట్టు ఆయన ఒక గొప్ప విప్లవకారుడు కాదు, గొప్ప వ్యక్తి కాదు. కానీ ఆయన మానవుని యొక్క అంశనాలకు అందనటువంటి మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు. ఆయనపై సిలువ వేసినటువంటి నేరములు ఏంటివంటే, సిలువ ఎందుకు వేశారంటే ఆయన పాపులను ప్రేమించాడు. నేనే దేవుని కుమారుణ్ణని ఆయన చెప్పుకున్నాడు. విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. ఇది ప్రధానమైనటువంటి సిలువ వేయడానికి ప్రధానమైనటువంటి నిందారోపణలు. మనిషిని యొక్క నీతి నైతిక విలువలను అత్యున్నత స్థాయికి చేర్చినటువంటి వ్యక్తి, అలాగే బ్రతికినటువంటి వ్యక్తి. నేను బ్రతికినట్టు మానవుడు బ్రతకాలి అని మాదిరిగా చూపించినటువంటి వ్యక్తి. మనిషి హృదయంలో నుంచి అనేకమైనటువంటి దుర్వ్యసనాలు అనగా దురాలోచనలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలన్నీ పుట్టుకొని వస్తాయి. కాబట్టి హృదయమే మార్చబడాలి. ఆ హృదయాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనిషిని హృదయంలో నుంచి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, యుద్ధాలు, భయంకరమైనటువంటి ప్రతివి కూడా మనిషి హృదయంలో నుంచి బయలుదేరుతాయి. కాబట్టి ఆ హృదయం మార్చబడితే అంతయు సెట్ అవుద్ది అని హృదయాన్ని మార్చడానికి, హృదయాన్ని నూతనంగా స్థాపించడానికి, హృదయ మార్పును కలుగజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తును అనుసరించడం అంటే మతం మారడము కాదు, ఏదో కాదు. మనసు మార్చుకొని పాడైపోయినటువంటి, పతనమైపోయినటువంటి మనసును మార్చుకొని దేవుని కొరకు జీవించటయే క్రైస్తవ్యం.